Hi students, subject English, occasional first day, topic short story, how much land does a man need? Short story, how much land does a man need? How much land does a man need? Written by Leo Tolstoy. Page number 65, 66. 65, 66. How much land does a man need? How much land does a man need? ఒక వ్యక్తికి ఎంత భూమి కావాలి? How much ఎంత land does a man need? ఒక వ్యక్తికి ఎంత భూమి అవసరం? Written by Leo Tolstoy. Free reading చూడండి. Suppose you were taken to an ice cream parlor and told that you could eat as many ice creams as you wished. Suppose you were taken to an ice cream parlor. నిన్ను ఎవరైనా ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్లారనుకోండి and told that you could eat as many ice creams as you wished. ఎవరైనా నిన్ను ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్లారనుకోండి, తీసుకెళ్లి నీకు ఇష్టం ఉన్న ఐస్ క్రీమ్లు తినండి అని అన్నాడు అనుకోండి. ఎన్ని తినగలుగుతారు అంటుండు. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి నీకు నచ్చినవి, నీకు ఇష్టమైన ఎన్ని తినగలిగితే అన్ని తిను అని అన్నాడు అనుకోండి. హౌ మెనీ వుడ్ యు ఈట్? నువ్వు ఎన్ని ఐస్ క్రీమ్ తినగలుగుతావు? ఇష్టం ఎన్నంటే తినమంటే ఎన్ని తినగలుగుతావు? హౌ మెనీ వుడ్ యు ఈట్? ఎన్ని ఐస్ క్రీమ్ తినగలుగుతావు? 3, 5, 10. 3, 5, 10. 3, 5, 10. 3, 5, 5 and 10. ఎన్ని తినగలుగుతావు? బట్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ యు ఏట్ సో మెనీ? చాలా ఇష్టం తిన్నావు అనుకోండి, ఏం జరుగుతుంది? చాలా ఇష్టం తింటే ఏమైతుంది? వామిటింగ్స్ కానీ ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అన్నమాట. Many people think that they would be happy if they had a lot of wealth. Many people think, చాలా మంది ప్రజలు ఏమనుకుంటారు, బాగా సంపద ఉంటే, బాగా ఆస్తి ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అని చాలా మంది భావిస్తారట. Many people think that they would be happy if they had a lot of wealth. అంటే బాగా సంపద ఉంటే, బాగా డబ్బు ఉంటే, బాగా ఆస్తులు ఉంటే చాలా బాగా ఆనందం ఉంటుందని చాలా మంది భావిస్తారు. దే ఆర్ మిస్టేకెన్. డబ్బు ఉంటే సంతోషం ఉంటాం అన్నది తప్పు. వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారు. దే ఆర్ మిస్టేకెన్, అది తప్పు. డబ్బు ఉంటే, సంపద ఉంటే ఈ సంతోషం ఉండదు, అది తప్పు. రీడ్ ద స్టోరీ, ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెన్ టు ఏ మ్యాన్ హూస్ డ్రీమ్ న్యూ నో బౌండ్స్. ఈ కథ చదవండి. ఒక వ్యక్తికి ఆశకు అద్దులు లేకుంటే, దురాశ ఉంటే ఏం జరుగుతుందో ఈ స్టోరీ చదివి తెలుసుకోండి. హూస్ డ్రీమ్ న్యూ నో బౌండ్స్. తన ఆశలకు హద్దులు లేకుంటే ఏం జరుగుతుందో ఈ స్టోరీలో వినండి. అబౌట్ ద రైటర్ Count Lev Nikolavich Tolstoy was born in 1828, died in 1910. Count Lev Nikolavich Tolstoy, full name Count Lev Nikolavich Tolstoy, was born in 1828, died in 1910. Referred to in English as a Leo Tolstoy. ఇతను ఇంగ్లీష్ లో లియో టాల్స్టాయ్ గా సంబోధిస్తారు. అసలు పేరు కౌంట్ లేవ్ నికోలవిచ్ టాల్స్టాయ్. was a Russian author who is considered to be one of the world's greatest novelists. ఇతడు రష్యా దేశానికి చెందిన నవల రచయిత. ప్రపంచంలోనే గొప్ప నవల రచయితలలో లియో టాల్స్టాయ్ కూడా ఒకరు. A Russian author who is considered to be one of the world's greatest novelists. His best known novels are, తాను రాసిన గొప్ప నవలల పేర్లు వార్ అండ్ పీస్ 1869. వార్ అండ్ పీస్ ఎప్పుడు రాయడం జరిగింది? 1869 లో రాయడం జరిగింది ఇది నవల. అండ్ అన్నా కరేనా అండ్ 1877 లో రాయడం జరిగింది. డ్యూరింగ్ ద లాస్ట్ 3 decades of his life, Tolstoy gained a claim as moral and religious teacher. During the last 3 decades అంటే 30 సంవత్సరాలు, దాదాపు 3 దశాబ్దాలు ఏం చేసిండు?
During the last 3 decades of his life, Tolstoy gained a claim as a moral his life and religious teacher. గత 3 దశాబ్దాలు ఏంది ఒక నైతిక విలువల వ్యక్తిగా, ఒక మత బోధకుడిగా పనిచేసినట్ట. రిలీజియస్ టీచర్ అంటే మత బోధకుడిగా పనిచేసిండు. His doctrine of non-violent civil disobedience expanded in the treatise The Kingdom of God is Within You. ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ ఎప్పుడు రాసిందో 1894. ఈ యొక్క నావెల్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, దేవుడు నీతో పాటే ఉన్నాడు, 1894లో. ఇన్ఫ్లుయెన్స్ గ్రేట్ థింకర్, చాలా మంది ప్రభావితం చేసినట్టు ఆయన. ఏంటది? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ 1894లో రాసిన ఈ నావెల్ ఇన్ఫ్లుయెన్స్ గ్రేట్ థింకర్స్, చాలా మంది ఆలోచన పనుల మీద ప్రభావితం చేసినట. అండ్ లీడర్స్ ఆఫ్ 20th century, అదే విధంగా 20వ శతాబ్దానికి చెందిన లీడర్ల మీద కూడా ఈ నావెల్ యొక్క ప్రభావం చూపించింది. సచ్ యాజ్ గాంధీ అండ్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఎవరెవరాలు? మహాత్మా గాంధీ మీద, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మీద కూడా ఈ నవల యొక్క ప్రభావం ఉంది. అబౌట్ ద స్టోరీ చూడండి. The story traces the downfall of a man who is overcome by greed. Pahom, a peasant, feels that if only he had a lot of land, he would be quite content with his life as a peasant. And in fact, would not fear even the devil himself. This story traces the downfall of a man. ఈ కథ మనకి ఏం చెప్తుంది? ఒక వ్యక్తి యొక్క పతనాన్ని గురించి చెప్తుంది. అత్యాశ, దురాశ, దురాక్రమణ ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే ఒక వ్యక్తి ఏ విధంగా పతనం అవుతాడు, అత్యాశ కానీ దురాశ కానీ ఉంటే, పిచ్చినారితనం ఉంటే ఒక వ్యక్తి ఏ విధంగా డౌన్ ఫాల్ అవుతాడు అనేది ఈ స్టోరీ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. హూ ఈజ్ ఓవర్కమ్ బై గ్రీడ్. గ్రీడ్ అంటే అత్యంత పిచ్చినారి. పహోమ్ ఏ పీజెంట్. ఇందులో స్టోరీలో పహోమ్ అనే ఒక పీజెంట్ మీన్స్ ఫార్మర్, రైతు అనమాట. పీజెంట్ అంటే రైతు. A peasant feels that if only had a lot of land. ఈ పహోమ్ అనే రైతు ఎక్కువ భూమి కావాలని అత్యాశ దురాశతో ఫీల్ దట్ ఇఫ్ ఓన్లీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ ల్యాండ్. ఇతనికి మాత్రమే ఎక్కువ భూమి ఉండాలి, తనకి ఎక్కువ ల్యాండ్ ఉండాలి అని కోరుకుంటాడు. ఎవరు? పహోమ్ అనే రైతు. He would be quite content with his life as peasant and in fact would not fear even the devil himself. తన దగ్గర ఎక్కువ సంపద గాని ఎక్కువ భూమి ఉంటే ఆ డెవిల్ కూడా నేను భయపడాల్సిన అవసరం లేదు, ఆ డెవిల్ కూడా నన్ను చూసి డెవిల్ చూసి నేను భయపడాల్సిన అవసరం లేదు అని అనుకుంటాడట. ద డెవిల్ హియర్స్ దీస్ వర్డ్స్. నా కాడ ఎక్కువ సంపద ఎక్కువ భూమి ఉంటే ఆ దయ్యానికి కూడా నేను భయపడను అనుకుంటాడు. ఈ మాటలు ఎవరు విన్నారు? ఆ డెవిల్ విన్నది అనమాట. డెవిల్ హియర్స్ దీస్ వర్డ్స్ ఆఫ్ పహోమ్ అనే రైతు అన్న మాటల్ని ఆ దయ్యం విన్నది. ద డెవిల్ హియర్స్ దీస్ వర్డ్స్ అండ్ డిసైడ్స్ టు త్రో ఏ ఛాలెంజ్. ఈ మాటలు డెవిల్ ని ఆ మాటల మీద ఒక ఛాలెంజ్ తీసుకుంటారు అనమాట. ఇతన్ని ఎలాగైనా నాశనం చేయాలి, ఎలాగైనా నశింపజేయాలని భావిస్తుంది. షార్ట్లీ ఆఫ్టర్ వార్డ్స్ పహోమ్ buys some land in the village. One day, stranger comes to the village and reveals that there is a place for away. Shortly afterwards, అతి కొద్ది రోజుల్లోనే పహోమ్ buys some land in the village. తన గ్రామంలో కొంత భూమిని కొనుక్కున్నాడు. One day, stranger comes to the village. కొద్ది సమయంలోనే తన గ్రామంలో కొంత భూమిని కొనుక్కున్నాడు. ఒక రోజు అనుకోకుండా స్ట్రేంజర్ కొత్త వ్యక్తి ఆ ఊరు గుండా, ఆ విలేజ్ గుండా వెళ్తూ ఉన్నాడు. బహుదూరం బాటసారి వెళ్తూ ఉండట. One day a stranger comes to the village and reveals that there is a place far away where each peasant is given 25 acres of fertile land in the commune. వన్ డే ఒక రోజు ఏంది, ఒక స్ట్రేంజర్ కొత్త వ్యక్తి ఆ వీధి గుండా నడుచుకుంటూ వెళ్తూ ఇక్కడ నుండి దూర ప్రాంతంలో చాలా దూరంలో ప్రతి ఒక్క రైతుకు కూడా మనిషికి 25 ఎకరాల భూమిని ఫ్రీగా ఇస్తున్నారు. ఒక్కొక్క రైతుకు 25 ఎకరాల భూమిని ఫ్రీగా ఇస్తున్నారు. అది కూడా కమ్మిన సామూహిక వ్యవసాయ సందర్భంగా కమ్యూని వ్యవసాయంలో ఒక్కొక్క వ్యక్తి, అది కూడా సారవంతమైన భూమిని
మనిషికి 25 ఎకరాలు ఇస్తున్నారు అని ఆ యొక్క స్ట్రేంజరు మన పహోం అనే రైతు చెప్తారు అనమాట. ఈచ్ పీజెంట్ ఈజ్ గివెన్ 25 acres of fertile land in the community. Pahom gets restless and decides to go there to improve his fortune. Pahom gets restless, ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా అమ్మడి అక్కడికి పరిస్థితుల్లో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడికి వెళ్ళి ఏంది అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని పహోం అనే రైతు భావిస్తున్నట. Pahom gets restless and decides to go there to improve his fortune. He sells his land and sets off. తన గ్రామంలో కొనుక్కున్న భూమిని అంతా కూడా అమ్మేసి మొత్తం చదువుకొని సుదూర ప్రాంతానికి, ఎక్కడైతే మనిషికి ఒక రైతుకి 25 ఈచ్ ఫార్మర్ కి 25 acres ఇస్తున్నారో అక్కడికి ఈ యొక్క పహోం అనే రైతు వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ పేరా, he sells his land and sets off. తన విలేజ్ లో ఉన్న ల్యాండ్ మొత్తం అమ్మేసి సుదూర ప్రాంతంలో ఈచ్ ఫార్మర్ కి 25 acres ఇస్తున్న ప్రదేశానికి మొత్తం అమ్ముకొని అక్కడికి వెళ్ళడం జరిగింది పహోం అనే రైతు. At the new place Pahom's family is given 125 acres. ఎక్కడైతే సుదూర ప్రాంతంలో మనిషికి ఒక రైతుకి 25 ఎకరాలు ఇస్తారు. వీళ్ళు 5 members ఉన్నట. Pahom family is given 125 acres. వీళ్ళ ఫ్యామిలీకి ఎంత వచ్చింది? 5 members ఉంటే 125 ఎకరాలు వచ్చిందట. 125 acres ఈ పహోం రైతు ఫ్రీగా సామూహిక వ్యవసాయ సందర్భంలో పొందడం జరిగింది. Pahom is delighted intentionally. Pahom చాలా రైతు చాలా ప్లీజెంట్, చాలా ఆనందంగా ఉండట. But soon afterwards he begins to fret that the land is insufficient. ఫస్ట్ 125 ఎకరాలు ఉన్నప్పుడు చాలా ఆనందం పొందట. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అసంతృప్తి, ఇంకా ఈ 125 ఎకరాలు కూడా 125 acres కూడా తో కూడా అసంతృప్తి ఉండట. ఇంకా కావాలి, ఇంకా ల్యాండ్ కావాలని అత్యాశ దురాశతో ఉండట పహోం అనే రైతు. But soon afterwards he began to fret that the land is insufficient. కొన్ని రోజుల తర్వాత, కొద్ది కాలం తర్వాత insufficient గా ఫీల్ అయినట్టు ఆ ల్యాండ్ తక్కువగా ఉందని. One day traveler comes from a far off place. మళ్ళీ ఒక రోజు ఒక ప్రయాణికుడు comes from far off place, చాలా దూరం నుండి వస్తూ ఉండట. One day traveler comes from a far off place. చాలా దూరం నుండి ఒక ట్రావెలర్ వస్తూ ఉండట. He talks about a wonderful tribe called Baskis who own vast tracts of land. ఆ ట్రావెలర్ ఏం చెప్పిండట? ఏ వండర్ఫుల్ ట్రైబ్, ఒక అద్భుతమైన తెగ గురించి చెప్పిండట. కాల్డ్ బాస్కిస్. బాస్కిస్ అనే ఒక తెగ, ఆటవిక తెగ అన్నమాట ఇది. ఆ బాస్కిస్ అనే ఒక తెగ గురించి చెప్పిండట. హూ ఓన్ వాస్ట్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్. అక్కడ ఉన్న ప్రదేశంలో వాళ్ళ దగ్గర కొన్ని 100,000 ఎకరాలు ఫ్రీగా ఉన్నది అని చెప్పిండట. ఈ టాక్స్ అబౌట్ ఏ వండర్ఫుల్ ట్రైబ్ కాల్డ్ ద బాస్కిస్ హూ ఓన్ వాస్ట్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్. The Baskis, he says, are very simple by nature. ఆ బాస్కిస్ అనే తెగ వాళ్ళు సింపుల్ గా న్యాచురల్ గా ఉంటారు. On being given a small gift, they would readily sell a large areas of land at thorough price. వాళ్ళు ఈ బాస్కిస్ అనే తెగ వాళ్ళు చిన్న గిఫ్ట్లకే ఎంత ల్యాండ్ అయినా కానీ వాళ్ళ కాడ కొన్ని 1000 ఎకరాల భూమి కాబట్టి చిన్న గిఫ్ట్లకే వాళ్ళకి నీకు కావలసినంత భూమి ఇస్తారు అని చెప్పినట్టు ఆ ట్రావెలర్. And being given a small gifts, they would readily sell a large areas of land at thorough price. Pahom is greatly excited and at one sets off. మళ్ళీ పహోం ఏం చేసిండు? అక్కడ ఉన్నదంతా అమ్ముకుని మళ్ళీ సెట్స్ ఆఫ్ చేసిన అనమాట. మళ్ళీ ఎక్కడైతే ఫ్రీగా ల్యాండ్ ఇస్తున్నారో అక్కడికి వెళ్ళడం జరిగింది అనమాట. He moves the genial baskets with gifts. వాళ్ళని అందరూ కూడా బాస్కిస్ అంటే తెగ వాళ్ళని చిన్న గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళని మంచిగా చేసుకోవడం జరిగింది, వాళ్ళని పరిచయం చేసుకోవడం జరిగింది పహోం అనే రైతు. They ask him what he would like in return. They ask him
వాట్ హీ వుడ్ లైక్ ఇన్ రిటర్న్, వాళ్ళు ఇతను అడిగారు రిటర్న్ గా మాకు ఏమి ఇస్తావు అని. దే ఆస్క్ హిమ్ వాట్ హీ వుడ్ లైక్ ఇన్ రిటర్న్, వాళ్ళు నీకు రిటర్న్ గా ఏం కావాలని ఆ చిన్న చిన్న గిఫ్ట్ ఇచ్చేసరికి బాస్కెట్ తెగవాళ్ళు నీకు రిటర్న్ గా ఏం కావాలని పహోమ్ అనే రైతుని అడిగారట. ఆ తెగవాళ్ళు ఇమ్మీడియట్లీ పహోమ్ ఎక్స్ప్రెసెస్ ఈజ్ డిజైర్ ఫర్ ల్యాండ్, ఇమ్మీడియట్ గా వెంటనే తన మనసులో ఉన్న కోరికను వెంటనే చెప్పేసి ఏముంది తన మనసులో చాలా భూమి కావాలని కోరిక ఉంది. Baskis asks him to take whatever land he fancies, but Pahom insists that the land should be properly demarcated and registered in his name. Baskis asks him to take whatever land he fancies. బాస్కిస్ అని తెరవాలి ఏం చేసిండు, నీకు ఎంత భూమి కావాలంటే అంత తీసుకో అని చెప్పారు అనమాట. కానీ ఇది ఏం చేసిండు, నేను తీసుకున్న భూమి అంతా నా పేరు మీద రాసి ఇవ్వాలి అని కండిషన్ పెట్టిండు. ఎవరు, మన పెహోమ్ అనే రైతు. వాళ్ళు ఎంత భూమి కావాలంటే అది తీసుకున్నాడు, కానీ తీసుకుంటా కానీ అది తీసుకున్న భూమి నా పేరు మీద ఏంది రాసియాలి అని చెప్పిన రిజిస్ట్రేషన్ చేసేయాలని చెప్పిండు. ది బాస్కిస్ దెన్ మేక్ ఏ స్ట్రేంజ్ ప్రపోజిషన్. బాస్కి తెగ వాళ్ళు కొత్త నిబంధన పెట్టారు, ఒక కొత్త ప్రపోజల్ పెట్టారు అనమాట. ఎవరో బాస్కిస్ అంటే వాళ్ళు ఈ రైతు కొత్త ప్రపోజల్ పెట్టారు. ఏంటది, ఫర్ సమ్ ఆఫ్ 1000 rupees Pahom could take whatever area of land he could cover on foot from sunrise to sunset. 100 rupees దశలో 100 rupees అంటారు. 100 rupees కి నీకు నచ్చినంత భూమి తీసుకో. ఒక 100 rupees ఇచ్చి నీకు నచ్చిన భూమి తీసుకో. అది కూడా ఏంది, సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించే వరకు నువ్వు ఎంత దూరం అయితే నడుస్తావో అంత భూమి నీదే పో. ఒక 100 rupees ఏం చెప్పిన అనమాట. ఫర్ సమ్ ఆఫ్ 1000 rupees, సారీ 1000 rupees, 1000 rupees Pahom could take whatever area of land he could cover on foot from sunrise to sunset. సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించే వరకు నువ్వు ఎంత భూమి అయితే నడుస్తావో అంత భూమి నీదే, నాకు ఒక 1000 rupees ఇవ్వు అని పెహోమ్ కి ఈ యొక్క బాస్కిస్ అనే తెగ వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారట. The only catch was that he would have to return to the original spot at sunset. కానీ ఎక్కడైతే నీ నడక ప్రారంభిస్తున్నావో మళ్ళీ సూర్యుడు అస్తమించే సమయానికి మళ్ళీ అదే ప్లేస్ లో ఉండాలి. నువ్వు సూర్యుడు ఉదయించినప్పుడు ఎక్కడి నుండి అయితే నడక ప్రారంభించావో మళ్ళీ సూర్యుడు అస్తమించే టైంకి అక్కడే ఉండాలి, తిరిగి అక్కడికే రావాలి అని చెప్పి ఒక ప్రపోజల్ పెడతారట. The only catch was that he would have to return to the original spot and sunset. Sunset అయ్యేలోపు ఒరిజినల్ స్పాట్ కి ఎక్కడైతే నడక ప్రారంభించావో అదే ప్లేస్ కి మళ్ళీ సూర్యుడు అస్తమించే లోపు ఉండాలి. Else he would foretell an entire amount. ఒకవేళ రానట్లయితే యథాస్థానానికి రానట్లయితే సూర్యుడు అస్తమించే లోపు యథాస్థానానికి రానట్లయితే నీ 1000 rupees పోతే నీకు ఏమి కూడా ఇవ్వము. Pahom can hardly believe his luck. Pahom అనే రైతు తన అదృష్టం మీద తనకు చాలా నమ్మకం ఉందట. Needless to say, he decides to cover as vast tract of land as he possible can the following day. ఆ రోజంతా కలగంటున్న రేపు సాధ్యమైనంత వరకు ఉదయం నుంచి ఈ నైట్ ఆ సూర్యుడు అస్తమించే వరకు సాధ్యమైతే ఎంత సాధ్యమైతే ఎంత వీలైతే అంత భూమి నడక ద్వారా మనం ఆక్రమించుకోవచ్చు అని కలలు కంటూ ఉండట. As vast tracts of land as he possible can following day, he imagines how rich he will become. అతడు ఊహించుకుంటుండే తాను ఎంత ధనవంతునైతానో, కొన్ని 1000 ఎకరాలకు గొప్ప 1000 ఎకరాలకు ఆసనం అవుతానని ఊహించుకుంటున్నాను అనమాట. He imagines how rich he will become and can barely sleep at that night. ఆ రోజు రాత్రంతా చాలా కష్టంగా నిద్రపట్టిందట. But he has a disturbing vision. కానీ ఆ రోజంతా ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ కొద్దిసేపు నిద్ర పట్టిందట. ఆ నిద్రలో కూడా ఇతనికి ఒక కల వచ్చిందట, డిస్టర్బింగ్ డ్రీమ్ వచ్చిందట. But he has a disturbing vision. He sees the devil himself in front of whom lies the body of a dead man. ఆ కలలో ఏమొచ్చింది, ఆ దయ్యం కనపడదట. ఆ దయ్యం పక్కనే ఇతని యొక్క శవం ఉన్నట్టు ఇతని కల వచ్చిందట. He sees the devil himself. ఆ తన కలలో డెవిల్ చూసిండు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హూమ్ లైస్ ద బాడీ ఆఫ్ ఎ డెడ్ మ్యాన్. ఆ దయ్యం పక్కనే ఒక శవం ఉండాలని చూసిండట. నన్ అదర్ దాన్ హిమ్సెల్ఫ్.
అక్కడ ఏంది ఆ శవం దగ్గర దయ్యం పక్క శవం ఉన్నట్టు ఇతని కల వచ్చిందట. ద నెక్స్ట్ డే పెహోమ్ సెట్స్ అవుట్ ఏ డాన్ నెక్స్ట్ మార్నింగ్ ఎప్పుడైతే సూర్యుడు ఉదయించే సమయానికి తన యొక్క నడకను ప్రారంభించడం జరిగింది. ఈ వాక్స్ ఫర్దర్ అండ్ ఫర్దర్ అవే ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ నుండి నడక సూర్యుడు ఉదయించగానే తన నడకను ప్రారంభించి చాలా దూరంగా తన యొక్క ఏంటి స్టార్టింగ్ పాయింట్ నుండి చాలా దూరం నడుచుకుంటూ వెళ్తుండట. ఈ వాక్స్ ఫర్దర్ అండ్ ఫర్దర్ చాలా దూరంగా అవే ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ as he is determined to make the most of the bargain. వీలైనంత త్వరగా తన యొక్క నడక ద్వారా ఆ భూమిని ఆక్రమించుకోవాలనే బలమైన కోరిక, అత్యాశ, దురాశతోటి చాలా దూరం రైతు చాలా దూరం నడుచుకుంటూ వెళ్తుండట. as he is determined to make the most of the bargain, he barely passes. అసలు ఆగడమే మానేసిండట. ఎంతసేపు నడుచుకుంటూ పోతుండట, విరామం ఇవ్వకుండా నడుచుకుంటూ వెళ్తుండు. He is exhausted by noon but spurs himself on. He exhausted by noon, తనకు తాను గిచ్చుకోవడం, పొడుచుకోవడం, అంటే శరమస్తానికి ఇంకా వేగంగా పరిగెత్తడానికి తాను కొట్టుకోవడం, గిచ్చుకోవడం, పొడుచుకోవడం చేస్తుండట. He repents now that he had been so greedy. అతడు చాలా పిసినారి. ఎగ్జాస్టెడ్ బట్ అన్విల్లింగ్ టు గివ్ అప్, హీ బ్రేక్స్ ఇంటూ ఏ రన్. ఎగ్జాస్టెడ్ అత్యాశతోటి ఏ ఒక్క ఇంచు భూమి కూడా వదిలిపెట్టకుండా ఇంకా వేగంగా నడుపున తర్వాత వేగంగా రన్నింగ్ చేస్తుండట. ఈ బ్రేక్స్ ఇంటూ ఏ రన్, ఆ తర్వాత ఫస్ట్ నడక, తర్వాత రన్నింగ్ చేస్తుండట. పుషింగ్ హిమ్సెల్ఫ్ టు ద లిమిట్స్ ఆఫ్ హ్యూమన్ ఎండ్యూరెన్స్, ఏ మాత్రం ఓపిక లేకున్నా, ఏ మాత్రం సహనం లేకున్నా కానీ ఇంకా వేగంగా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నట. ఫైనల్లీ స్టంబ్లింగ్ అండ్ డ్రాగింగ్ హిమ్సెల్ఫ్, చివరికి కింద పడుకుంటా, లేసుకుంటా, పొరలాడుకుంటా, పాక్కుంటా కూడా నడుచుకుంటూ ఫస్ట్ నడక, తర్వాత రన్నింగ్, తర్వాత కింద పడుకుంటా, పొర్లుకుంటా, లేకుంటే పాక్కుంటా కూడా వెళ్తుండట. అండ్ డ్రాగింగ్ హిమ్సెల్ఫ్, తన లాక్కుంటూ వెళ్తున్నట్టు, పాక్కుంటూ. ఈ రీచెస్ ద స్టార్టింగ్ పాయింట్ జస్ట్ యాజ్ ద సన్సెట్, చివరికి పాక్కుంటా, నడుచుకుంటూ, డొల్లుకుంటా, చివరికి సూర్యుడు అస్తమించడం, చివరి క్షణంలో యథాస్థానానికి, స్టార్టింగ్ పాయింట్ కి పెహోమ్ అనే రైతు చేరుకోవడం జరిగింది. He reaches the starting point just as the sunset. ఇంకా కొద్ది క్షణంలో సూర్యుడు అస్తమించడంగా స్టార్టింగ్ పాయింట్ చేరుకోవడం జరిగింది. But he collapses and dies because of the severe exertion, and thus all his dreams come to naught. చివరికి తన కళలన్నీ కూడా కళలైపోయిన వాడు చివరికి డీహైడ్రేషన్ అయిపోయి, బాడీ మొత్తం కూడా డీహైడ్రేషన్ అయిపోయి అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. పెహోమ్ అనే రైతు చనిపోవడం జరిగింది. అందుకే మనిషికి దురాశ దుఃఖానికి చేటు, అత్యాశ కానీ దురాశ కానీ పిసినారితనం ఉండొద్దు. ఉంటే ఈ పెహోమ్ రైతులాగానే అవుతుంది అని ఈ కథ యొక్క ఉద్దేశం. The servant digs a grave which is 6 feet long and the Pahom is buried. చివరికి ఆ పెహోమ్ అనే రైతు చనిపోగానే తన సర్వెంట్ 6 అడుగుల నేలలో గుంట తీసి బొంద పెట్టడం జరిగింది వాళ్ళ సర్వెంట్. చివరికి అతనికి ఎంత భూమి కావాల్సి వచ్చింది? 6 అడుగులు మాత్రమే. అందుకే ప్రతి వ్యక్తి కూడా ఏంది, అత్యాశ దురాశ అనేది చాలా ప్రమాదకరం అనేది ఈ కథ యొక్క నీతి ద్వారా తెలుస్తుంది. ది సర్వెంట్ డిగ్స్ ఏ గ్రేవ్ విచ్ ఈజ్ 6 feet లాంగ్ అండ్ దే పెహోమ్ ఈజ్ బరీడ్. 6 అడుగుల నెలలో గుంట తీసి అతన్ని పొందబెట్టడం జరిగింది. Thus the ending of the story answers the ironic question posed in the title, Pahom greed for land knew no bounds. ఒక వ్యక్తికి అత్యాశ, ఆశకు హద్దులు లేకుంటే, దురాశ ఎక్కువైతే దుఃఖాలు చేట అవుతుంది. ప్రతి వ్యక్తి కూడా ఆశల్లో హద్దు ఉండాలి, కోరికల్లో కూడా హద్దు ఉండాలి అని ఈ కథ యొక్క నీతి. బట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ఆల్ దట్ హీ నీడెడ్ వాజ్ ఎ లిటిల్ పీస్ ఆఫ్ ల్యాండ్. చివరికి అతనికి ఎంత అవసరం వచ్చింది? భూమి 6 అడుగులు మాత్రమే. తాను నడిచినంత భూమి ఎంత కూడా వచ్చిందా? రాలేదు కదా. చివరికి తనకు 6 అడుగులు మాత్రమే అతనికి
భూమి అవసరం వచ్చింది. వాజ్ లిటిల్ పీస్ ఆఫ్ ల్యాండ్ విచ్ వుడ్ సర్వ్ యాజ్ ఎ గ్రేవ్. అతన్ని పొందబెట్టడానికి ఓన్లీ ఏంది 6 అడుగుల నేల మాత్రమే అతనికి అవసరం వచ్చింది. అంటే ఈ కథ యొక్క నీతి ఏంటంటే దురాశ, అత్యాశ అనేది చాలా ప్రమాదకరం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.